మా ప్రభువుని యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభములు అండి. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 19:26 యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే స్టేటస్ పెట్టుకున్నాం చూడండి. ఇక్కడ అవునండి, దేవుడిని మనం నమ్ముకున్నాం కాబట్టి రక్తలా కడగబడ్డాం కాబట్టి ఆయన మన పట్ల ఏదైనా చేయగలరన్నమాట. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదనమాట. ఆయన మనుషులకు అసాధ్యమే కానీ నాకు అసాధ్యం కాదని అంటున్నారనమాట. ఆయన పొందితే మనం స్వస్థత కలిగి చేసేవాడు మన దేవుడు అనమాట. ఏవో పడి విడుదల చేసే దేవుడు అనమాట. ఏవో పడిపోయి ఉన్న ఉద్ధరించి దేవుడు అనమాట. కుయిన వారిని లేకపోతే దేవుడు అనమాట. మనం అయితే మరి దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం, దానికి ప్రార్థన చేస్తున్నాం, మరి ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తున్నాం, మరి స్తుతియాగం చేస్తున్నాం. మరి బైబిల్ అయితే నేను దేవుని దయ వల్ల మరి దేవుని కృప వల్ల పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పెట్టింది అనమాట. ఇంకా రాత్రి పూట మనం ఇంకా ఉపవాసం ఉండి కూడా మనం ప్రతిదినం కూడా 10 సంవత్సరాలు బట్టి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు మరి కన్నవాడిని వినవాడిని అందరూ తెలియచేయమని అన్నారన్నమాట. అందుకని ప్రభు ఈరోజు వాగ్దానం అని చెప్పేసి నేను ఉపవాసం ఉంటాను అన్నమాట. ప్రతి దినము కూడా 10 సంవత్సరాలు బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నైట్ దేవుడు వాగ్దానం ఇస్తారనమాట. దాన్ని నైట్లో పెడతారనమాట. ఎందుకంటే మరి దేవుడు అని సేవ చెప్పమని అడిగారు అనమాట. మతేశ్వర దేవుని 3 సార్లు మాట్లాడేసారు ఉందా, మరి 6 అని 3 సార్లు మాట్లాడారు. మరి మతేశ్వర మరి 10 7 వచ్చిందని మరి మాట్లాడారు. ఇంకా పల్లరాజు సమీపించి మారుమనసు పొంది అందరికీ తెలియజేయమన్నారు. ఇంకా కోదంత విస్తారమైన కోసరేడు కొద్దిమంది అని చెప్పేసి 10 పొలంలో తీసుకెళ్ళాను. మరి కోదంతమే కోయలమ్మని మళ్ళీ 3 సార్లు సరందరం ఆడారు. ఈ విధంగా చేస్తున్నారనమాట మరి దేవుడు. అందుకని ప్రభు నీ వాగ్దానం ఇస్తే నేను అందరూ చెప్తాను కదా ప్రభు, సేవ చేయడం నాకు రాదు ప్రభు అన్నప్పుడు ప్రతిదినం కూడా నేను ఒక వాగ్దానం అడుగుతాను. ప్రభు ఈరోజు వాగ్దానం ఏంటి ప్రభుని అడిగితే వేస్తారనమాట, చూపిస్తారనమాట. రాత్రి ఇలాగే చూపించారండి. నేను ఇలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నాను అనమాట. అప్పుడు చూపించారనమాట. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమే కాదు అని చెప్పేసి ఆ వాగ్దానాన్ని చూపించారండి. చూపించినాక మరి వెంటనే మరి స్టాటస్ పెట్టుకున్నాను చూడండి ఇక్కడ. అయితే మరి దేవుడు తాను చూసిన సంవత్సరాలకు నేను పేరు గంతకలు ఇంటిని నిరీక్షిస్తా అంటున్నారు. దేవుడు ఆయన ఏవో ప్రతిష్ఠితమై ఉన్నామన్నారు. మనల్ని ప్రతిష్ఠించుకున్నారనమాట. ఆయన మనం ఏర్పరచుకున్నారనమాట. ఏర్పరచుకున్న బిడ్డలు అనమాట. ఆయన అక్కడ ప్రతి ఒక్క బిడ్డని ఏర్పరచుకున్నారనమాట. ఆయన ఏమాత్రం బిడ్డడు ఎడబైన ఉన్నారన్నమాట. సరే కదా, అతిపతి ఏవో మనకు తోడుగా ఉంటారు. ఏకపతి దేవుడు మనకు ఆశ్రయం అంటారన్నమాట. మన ఎదురు సరళంగా తీసేస్తా అన్నారు. మన ఎదురు క్షయవ్యాధి కఠినమైన క్షయవ్యాధిని తోలిపస్తారన్నారన్నమాట. విశ్వాస ప్రార్థన రోగి స్వస్థపరుస్తుంది అన్నారు. అతను పాపం చేసిన తర్వాత పాపక్షేపణ అంటారన్నారన్నమాట. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడానికి సముద్రుడిని రూఢి విశ్వసించి మనం బలం పొందుకోవాలన్నమాట. ఇలా కలమంది మరి మనకు మేలు కలుగుతుంది నమ్మకం మాత్రం ఉంచమంటున్నారు. నీ పిల్లలు స్వదేశానికి తిరిగి వస్తారంటున్నారు. దూర ప్రదేశం పిల్లలు మీరు రప్పిస్తారంటున్నారన్నమాట. ఆరోగ్యం స్వస్థపరుస్తారంటున్నారన్నమాట. ఇది వల్ల మీరు అన్ని జనులు రక్షింతురు అంటున్నారు. భయపడక ధైర్యం తెచ్చుకోమంటున్నారు అనమాట. నిత్యంగా దుర్దర్శనం మరుస్తావు దాటిపై నీరు గ్రామం చేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది 47 రోజుల ఉపాస ప్రార్థన దేవుడు మరి నాతో మరి బైబిల్ తీసి మరి అండర్లైన్ చేసి మరి చేయించారండి. ఈ వాగ్దానము యోగు గ్రంథం 11:16 వచ్చిన అనమాట. నిత్యము దుర్దర్శనం మరిచితువు దాటిపై నీరు గ్రామం చేసుకున్నట్టు నువ్వు గ్రామం చేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడింది దేవుడు. మన దేవుడు మరి వాగ్దానం మరి ఆయన ఇచ్చి మరి నెరవేర్చి దేవుడు అండి. ఆయన మహిమపరిచి మనం వాగ్దానం నెరవేర్చి ఆయన సముద్రుడు అనమాట. ఆయన రూఢీకి విశ్వసించి మనం విశ్వాసం వల్ల మనం బలం పొందుకోవాలన్నమాట. అది ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదన్నమాట ఈ లోకంలో. సమస్తం సాధ్యమే, మనుషులకు అసాధ్యమే కావని అని మాట్లాడుతున్నారండి. ఈ దినం వాగ్దానం అందరి జీవితం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా నిద్ర శాసక్తి మంత్రాకరమైన నాన్నకాలే స్థుతిస్తున్నాను. మీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు న్యాయం చేసుకో. ప్రతి ఒక్క బిడ్డ అవసరాలతో ఆకర్షించండి, కోరికలు తెచ్చండి. చిన్న బిడ్డలకు మనం జరిగి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదన దుఃఖాలు వాదించండి. లేకపోతే రక్షణ తెచ్చండి. మీరు త్వరగా రానే మీరు శరీరానికి మీద చదవండి. అక్కడ వచ్చే పడకుండా బాగా తెచ్చామని మా ప్రభు పేరు నేసుక్రీస్తు ప్రస్తుతమైన నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తాం మనం తండ్రి. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.